వ్యాప్తంగా వెన్నుపోటు దినోత్సవం చేసుకుంటున్నాము. సంవత్సరం కాలం పూర్తయినా కానీ ఈ ప్రభుత్వం ఇచ్చినటువంటి ఏ హామీలు పూర్తి చేసుకోకుండా ప్రజల్ని ఇంకా మభ్యపెడుతూ ప్రజల కోసం పోరాడే వ్యక్తులని టార్గెట్ చేసుకుంటూ వాళ్ళ గొంతు నొక్కే ప్రయత్నం చేస్తూ ఈ ప్రభుత్వం అనేది ప్రజలకి ఇటుపక్క ప్రజల కోసం నిలబడే వాళ్ళందరినీ ఇబ్బందులు పెడుతూ ముందుకెళ్తుంది. కాబట్టి ప్రజలకి జరిగిన అన్యాయం ఈ రాష్ట్రం మొత్తం తెలియాలని చెప్పి మేము ఈరోజు వెన్నుపోటు దినోత్సవం నిర్వహిస్తున్నాము. దానికి ఇంతమంది భారీగా రావడమేనండి మనం చెప్పలేదు. ఎంత అన్యాయం జరుగుతుంది ప్రజలకి వాళ్ళే చెప్తున్నారు మనకు. అయితే ఈరోజు ఇక్కడ దగ్గరుండి మా నాయకుడు కాకాని గోవర్ధన్ రెడ్డి గారు ఈ కార్యక్రమం జరపాల్సింది, కానీ ఆయన లేకుండా ఈరోజు సర్వేపల్లిలో మేము ఈ ప్రోగ్రాం జరుపుకుంటున్నాము. అది ఎంతో బాధగా ఉంది. ప్రతి ఒక్క కార్యకర్త, ప్రతి ఒక్క మండల కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని కేవలం ఆయన ప్రజల కోసం మాట్లాడుతున్నారు. గత సంవత్సరం కాలం నుంచి నాన్నగారు ఇంకేం చేశారండి? ప్రజలకి సూపర్ 6 రాలేదని, లేకపోతే ప్రజల మేనిఫెస్టోలో వచ్చిన హామీలు పూర్తి చేయలేదని, వాటిని తొందరగా పూర్తి చేయాలని, రాష్ట్రంలో శాంతి భద్రతలు ఉండాలని, అవి క్షీణించకపోతున్నాయని చెప్పి ప్రజల కోసం పోరాటం చేశారు. ప్రజల కోసం పోరాటం చేసే వ్యక్తిని మీరు తీసుకెళ్లి జైల్లో పెట్టారని అంటే మీరు ప్రజల్ని అన్యాయం చేస్తున్నట్టే కదా. ఈరోజు కాకాని గోవర్ధన్ రెడ్డి గారి గలం నొక్కాలనుకుంటే కొన్ని వేల మంది గలంగా బయటకు వచ్చిందండి. రేపు లక్షలు అవుతాయి. ప్రభుత్వంగా మీరు చేయాల్సిన పని ఏంటి? కాకాని గోవర్ధన్ రెడ్డి ప్రభుత్వం తరఫున ఏమైతే హామీలు ఇచ్చారో పూర్తి చేసేయండి. మాట్లాడు, కాకాని గోవర్ధన్ రెడ్డి గారు మాట్లాడు, ఇంకెవరు మాట్లాడు. పూర్తి చేయడం అంటే వాటిని పూర్తిగా ఇప్పటిదాకా ఉన్న బకాయిలు అన్నీ కూడా ఇచ్చుకుంటూ ఈ సంవత్సరం రోజులు ఇయ్యనటువంటి బకాయిలు కూడా పూర్తి చేసుకుంటా ముందుకెళ్ళండి. ప్రజలకు పని చేయండి. ఎందుకని ఇప్పుడు ప్రజల కోసం మాట్లాడే వాళ్ళని టార్గెట్ చేయాల్సిన అవసరం ఏముంది? ఈరోజు మాతో పాటు సర్వేపల్లి నియోజకవర్గానికి మాతో పాటు విచ్చేసినటువంటి పార్టీ పెద్దలు మిథున్ రెడ్డి గారికి, ఎంపీ మిథున్ రెడ్డి గారికి, ఎంపీ గురుమూర్తి గారికి మేము ఎంతో రుణపడి ఉంటామండి. నాన్నగారు లేకపోయినా కానీ వాళ్ళు మా మీద నమ్మకం పెట్టి ఈరోజు ఈ కార్యక్రమం సర్వేపల్లి నియోజకవర్గం జనం చేయగలమని నమ్మి వచ్చి నిల్చున్నారు. ఈరోజు మేము ఏర్పాటు చేసుకున్న కార్యక్రమం కూడా సగంలో ఆపేయాల్సి వస్తుంది. జనాలందరితో మాట్లాడదాం అనుకున్నాము, కానీ అది కూడా అడ్డుకుంటున్నారు మమ్మల్ని. ఇది చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే ప్రజల్ని మేమేమి ధర్నాలు చేయమనో లేకపోతే ఏదో రెచ్చగొట్టట్లేదండి. మేము శాంతియుతంగా ర్యాలీ చేసుకొని వాళ్ళని అడ్రస్ చేసిపోదామని వచ్చాము. దాన్ని కూడా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకని? ప్రజలకు జరిగే అన్యాయం బయటికి తెలియకూడదని చెప్పి ప్రభుత్వం చేస్తున్నటువంటి పనులు ఇవి వెంటనే మానేసి ప్రజలకు పనిచేయాలని చెప్పి నేను ప్రభుత్వానికి విహాస్ స్పెషాలిటీ హాస్పిటల్ నెల్లూరు జిల్లాలో అత్యాధునిక లేజర్ సెంటర్. డాక్టర్ పాలకొల్లు అమర్నాథ్ రెడ్డి జనరల్ లాప్రోస్కోపిక్ మరియు లేజర్ సర్జన్. అత్యాధునిక లేజర్ టెక్నాలజీతో మొలలు, ఫిషర్, లూటీలు, పైలో నీడల్, సైనస్ సమస్యలకి సర్జరీ చేయబడును. మరియు లాప్రోస్కోపిక్ అపెండిసెక్టమీ, 24 గంటల కడుపు నొప్పి, లాప్రోస్కోపిక్ కొలిసిసెక్టమీ, పిత్తాశయంలో రాళ్లు, లాప్రోస్కోపిక్ హెర్నియా ఆపరేషన్లు, లాప్రోస్కోపిక్ హిస్టరెక్టమీ, గర్భసంచి ఆపరేషన్లు చేయబడును. సంప్రదించండి. విహాస్ స్పెషాలిటీ హాస్పిటల్, విజయమహల్ గేట్ దగ్గర, ఇందిరా భవన్ ప్రక్కన, నెల్లూరు.